అది నువ్వు చేసిన దానికి పాపం చాలా కష్టపడి ఒక బుల్లితెర ఒక టీవీ పరిశ్రమ టీవీ రంగానికి సంబంధించి ఆయన ఒక మెగాస్టార్ లో ఉన్నారు. అలాంటి ఆయనకి ఈ రోజు నువ్వు బ్యాడ్ నేమ్ తీసుకొచ్చే పరిస్థితిని తీసుకొచ్చావు లిటరల్లీ. సో గైస్ నేను చెప్పదలుచుకున్నది అయితే ఒకటే అనమాట, మనందరం సినిమా లవర్స్, ఖచ్చితంగా ప్రతి ఒక్క సినిమాని ఆదరించి గెలిపించే ప్రయత్నం చేస్తాము. చిన్న చిన్న హీరోల సినిమాలు కూడా ఈ రోజు మనం చూసుకుంటే రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ, వాళ్ళు ఎంతో కష్టపడి ఒక సినిమా తీశారు. అలాంటి సినిమాలు చాలా సినిమాల్ని మనం థియేటర్స్ లో హిట్ చేసి వాళ్ళకి ఒక మంచి స్టార్డమ్ ఇచ్చాము. కానీ కష్టపడి ఉండొచ్చు, టాలెంట్ ఉండొచ్చు, డిసిప్లిన్ లేకుండా స్టేజ్ మీదకి వచ్చి యాటిట్యూడ్ స్టార్ అనే ఒక పేరుని తగిలించుకొని ఓవర్ యాక్టింగ్ చేసి ఇలాంటి వాళ్ళకి టాలెంట్ ఉండొచ్చు, వాళ్ళు చాలా కష్టపడి ఉండొచ్చు, కానీ ఎలాంటి డిసిప్లిన్ లేకుండా ఇలా స్టేజ్ల మీద వచ్చేసి ఒక బూతు పురాణంతో వాళ్ళ సినిమాని ప్రమోట్ చేసుకున్న వాళ్ళని మనం ఇండస్ట్రీలో నిలబెడతామా? యాజ్ అ ఆడియన్ గా మీరు చెప్పండి, ఇతను చేసింది కరెక్టా రాంగా? మీ యొక్క ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. సో నెక్స్ట్ ఎవరైతే అప్కమింగ్ హీరోస్ ఎవరైతే వస్తున్నారో దయచేసి ఇలాంటి ఈవెంట్స్, ఇలాంటి దిస్ వే ఆఫ్ ప్రమోషన్స్ అనేవి అవాయిడ్ చేసి ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసి ప్రమోషన్స్ అయితే